రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపల్ ఎలక్షన్స్కు సంబంధించి కొత్తగూడెంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. ఎందుకంటే సిపిఐ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ రాష్ట్రానికి సెక్రటరీగా సిపిఐ పార్టీకి ఉన్నారు. కాబట్టి వాళ్ళ మధ్య సీట్ల పొత్తు ఇప్పటి వరకు పొసిగినట్టు ఆ యొక్క సీట్ల సర్దుబాటు అండర్స్టాండింగ్ అయినట్టుగా కనబడడం లేదు. ఎందుకంటే సిపిఐ పార్టీ మేయర్ పోస్టుతో పాటు 60 సీట్లలో 30 సీట్లు సగం కావాలని అంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మటుకి 17 నుండి 20 సీట్లు మాత్రమే ఇస్తామంటున్నప్పుడు సిపిఐ తీసుకోవాల్సినటువంటి స్టాండ్ అనగా ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు, సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ యొక్క పొత్తు కనుక ఫలించని ఎడల స్వతంత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్గానే సిపిఐ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ నామినేషన్స్ యొక్క లాస్ట్ డే. మరి పొత్తు ఫలిస్తే సిపిఐ పార్టీకి ఎన్ని కార్పొరేషన్లో ఎన్ని డివిజన్స్ వస్తాయి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. పొత్తు ఫలిస్తే తెలంగాణలో ఈ యొక్క అలయన్స్ కొనసాగుతుంది. ఇండిపెండెంట్గా పోటీ చేయకుండా సిపిఐ పార్టీ ఉండగలుగుతుంది. కానీ పొత్తు ఫలించని ఎడల ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడక్కడ బలంగా ఉన్నటువంటి సిపిఐ ఓట్లు పడని కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది.